మంచి బాండ్ లేదు ఉన్నట్టుంది. అసలు దేవుడి దగ్గర కూర్చోబెట్టాను. అంటే ఎందుకు కూర్చోబెట్టాలంటే వేరే అలవాట్లు, ఆలోచనలు మీ రావు. పాప పేరు? శిరీష్ అండి. హ్మ్. ఇంకో పాప పేరు లక్ష్మి చిట్టి. హ్మ్. అంటే శివ, పవన్ ఓహ్! మణి. యెస్. 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 పవన్ మణి. అంటే పవన్ మణి అంటే ఇప్పుడు 'సావిత్రి' సినిమాకి డీఓపీ అండి. ఆ! 19 ఏళ్ళు బాయ్ ఈజ్ ఎ కెమెరామాన్. ఈ సినిమాలో చూస్తే ఏంట్రా ఈడేనా అనుభవం ఇంత అనుభవం ఉందా అనుకుంటా మేడం. మరి మీ కొడుకుకి ఎందుకు వేషం ఇవ్వలేదు ఏదైనా? అంటే అతను ఇప్పుడు మన చిన్న ఎన్టీఆర్ గారి సినిమాలో లాక్ అయి ఉన్నాడండి. ఏం సినిమా అంటే 'డ్రాగన్.' 'డ్రాగన్‌లో' మంచి వేషం పడింది. అమేజింగ్. చాలా అసలు మామూలు వేషం కాదు. ఇదివరకు గూడా చేస్తున్నారు గదా! ఎన్టీఆర్ గారితో ఆ! శివ. చేశాడా? మరి ఇదైతే మాత్రం అసలు ఒక మంచి వేషం. మొన్న ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా! హ్మ్. "అన్న నడుము ఇంతే ఉంది. 200,00,00,000 పట్టిపోతాడు ఈ సినిమాతో" అని మావాడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ! అది వైరల్ అయింది. అదే ఏం లేదు సార్. ప్రేక్షకులు ఏంటంటే చెప్దామంటే ఆహ్, మనం సాధించాలి. ఒక ఏదన్నా పట్టుదల. అంటే కి ముందు హ్మ్. ఒక మూవీ గూడా చేశారు గదా! మీ అబ్బాయితో 'శివతో'. రైల్వే స్టేషన్ అండి. రైల్వే రైల్వే స్టేషన్. స్టేషన్. మరి ఆ సినిమా కష్టాలు ఎలా ఉన్నాయి? ఊహించిన సక్సెస్ ఆ వచ్చిందా? సినిమాకంటే నేను అంటే మీ అబ్బాయి ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. మంచి అస్సల మంచి ఇప్పుడు ఫ్రెండ్స్ మన క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఏదో మంచి వేషం చేస్తున్నట్టు రన్నింగ్‌లో పడిపోయింది బండి. హ్మ్. అదేంటంటే అండి అది ఇప్పుడు చదువుకోరా అన్నా. హ్మ్. నేను యాక్టింగ్ వస్తా అన్నాడు. "నీకు యాక్టింగ్ వచ్చా?" అన్నాను. "నేను చేసేస్తాను ఏదోలాగా" అన్నాడు. సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు ఎవరికైనా మీరు ఆ సినిమా చేస్తున్నారు ఆ డైరెక్టర్ చెప్పండి. హ్మ్. ఈ సినిమా చేస్తున్నారు ఈ డైరెక్టర్ చెప్పండి. నేను చెప్తారా కృష్ణమాయ కొడుకు అని ఒక చిన్న వేషం ఇస్తారు. ఇంకో చిన్న వేషం ఇస్తారు. అది నీకు ఎంతవరకు హెల్ప్ అవుద్ది? అదొద్దు. నీ దగ్గర టాలెంట్ ఉంటే నిన్ను ఆళ్ళే పిలుస్తారు. ఆ టాలెంట్ ఎలా బయటపెట్టాలి? నేను అదే కదా అడుగుతున్నాను అన్నాడు. కదా! హ్మ్. సరే నేను ఒక చిన్న సినిమా తీస్తాను రైల్వే స్టేషన్ అని. మీరన్నారు. నేను. హ్మ్. దాంట్లో నువ్వు హీరో. వన్ ఆఫ్ ద అబ్బా! హీరో. హ్మ్. 'జార్జిరెడ్డి' ఒక హీరో. 'జార్జిరెడ్డి' ఆహ్, సినిమా హీరో. ఆడు. అలాగే ఇంకో ఎవరో హ్మ్. 'అల్లా సుభాష్' గారు అందరిని పెట్టుకొని ఆ స్టోరీ మీరే అది అనుకున్నారు. నాదే. అది నాదే. హ్మ్. అది ఒరిజినల్ లాగానే ఎళ్తది కానీ అదొక డిఫరెంట్ హ్మ్. స్టోరీ అండి. హ్మ్. అది చేసుకొని దాన్ని పెట్టుకొని 17,00,000 బడ్జెట్ ఉంది అప్పుడు. క్యాష్ ఉంది నా దగ్గర బానే. హ్మ్. అది తెచ్చుకొని 17,00,000 ఫస్ట్ కాపీ తీసుకొచ్చేసి అంటే 9 రోజుల్లో షూటింగ్ చేసేసాను. ఇది 38 డేస్ పట్టిందండి. ఇప్పుడు 'సావిత్రి.' 'సావిత్రికి.' ఆ హ్మ్. రోజుల్లో 9 రోజుల్లో చేసేసి అంతకంటే బడ్జెట్ లేదు. హ్మ్. పదో రోజుకెళ్తే నా దగ్గర బడ్జెట్ లేదు. హ్మ్. సినిమా అన్ని ఫినిష్ చేసుకొని అలా సినిమా ఏసి చూపించి జెమినీ టీవీ వాళ్ళకి ఎవరికో అమ్మాను అలాగా. అంటే హ్మ్. చూడండి ఎంత కాన్ఫిడెన్స్‌గా అబ్బా! హ్మ్. అంటే నేను ఖర్చు పెట్టింది 17 కదా! నాకేం నష్టం లేదు. హ్మ్. 36 ఇచ్చారు. ఇచ్చేయండన్న. హ్మ్. లాభమే కదండీ మనకి. అంతే దానివల్ల గదా! నష్టమే లేదు. హ్మ్. హ్మ్. అది మంచిగా చూసారు. నేను అంటే మనిషికి ఆశ ఉంటది కాబట్టి ఒక 50,00,000 ఇస్తారని అడిగా. అడగాలి కదా! మరి ఎంత ఆళ్ళేమన్నారంటే మీరు 17,00,000లో చేశారు. నేను పబ్లిష్ ఇచ్చేసుకున్నాను. నాకు తెలీదప్పుడు. ఆ! అట్లా 9 రోజుల్లో చేశా. చెప్పకూడదు. ఆ! చెప్పకూడదనమాట. నాకు తెలీదు. హ్మ్. ఇలాగా 9 రోజుల్లో చేశాను 15,00,000 కదండీ మీకు అంత ఇవ్వం గానీ ఒక 30, 35 అన్నారు. ఇంకొకటి అన్నా. సరే ఫిక్స్ టక్కన ఏసి ఇచ్చేసారు అమ్మేసాను. అంటే చెప్తున్నానండి. అంటే సేఫ్ జోను ఇప్పుడు మనం ఒక సినిమా చేసామంటే డిస్ట్రిబ్యూటర్ బావుండాలి. హ్మ్. మనం బావుండాలి. థియేటరోళ్ళు బావుండాలి. అబ్బా! అప్పుడు హ్యాపీగా ఎళ్ళిపోద్దండి. మనం ఇంకో సినిమా చేసుకుంటాం. ఈ అలా మధ్యన వివాదం గూడా వచ్చింది గదా! డిస్ట్రిబ్యూటర్స్ వర్సస్ ఎగ్జిబిటర్స్ ఆ! ఇవంతా. అప్పుడు ఆహ్, మీరేం ఫీల్ అయ్యారు? ఉంటదండి. ఇయన్నీ ఎందుకంటే అండి, డబ్బు దగ్గరికొచ్చేసరికి తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాట అన్నట్టుంటది. అందుకనే నేనిప్పుడు నేను ఫీల్ అయిందేంటంటే, ఇప్పుడు నా సినిమా నేను ఇంతలోనే ఎందుకు చేసుకోవాలి? ఇంకా ఖర్చు పెట్టొచ్చు. ఇంకా చేయొచ్చు. అంటే హ్మ్. చేయొచ్చు అంటే ఇంకా లావిష్‌గా చేసేయొచ్చు. హ్మ్. ఒక రోజు కూర్చోవచ్చు షూటింగ్ చేయకుండా. నేను అలా చేయలేదండి. హ్మ్. ఏ ఒక్క నిమిషం వేస్ట్ అవ్వకుండా నాకున్న బడ్జెట్ 3,00,00,000 అనుకున్నా, 2,80,00,000 ఫినిష్ చేసుకున్నా. ఇన్ని డేట్‌లే. ఎందుకంటే నేను ఒక్కరోజు కూడా వాడను అనుకున్నా అలా చేసుకోవచ్చు. హ్మ్. 38 డేస్‌లో నాకు మొత్తం క్లియర్ అయిపోయి వచ్చేసి అందులో ఔట్‌డోర్ వెళ్ళాము. ఇండోర్ అంటే మనకి రూమ్స్ ఇవ్వవసరలా. నైట్ హ్మ్. భోజనం పెట్టవసరం. రైట్. మన ఔట్‌డోర్ అంటే వాళ్ళకి ఆర్టిస్ట్‌లకి ఎంత రూమ్ ఇవ్వాలి, టెక్నీషియన్‌కి రూమ్ ఇవ్వాలి. హ్మ్. అందరూ అక్కడ ఉండాలి. టెక్కలి బీచ్ అంతా షూట్ చేసుకొచ్చామండి. ఇదంతా ఏంటి మీ సినీ ప్రయాణం ఎక్స్‌పీరియన్స్ అంతా గెయిన్ చేసుకొని మీరంతా ఇలా ఖచ్చితంగా. పెడుతున్నట్టే గదా! మొత్తం. ఖచ్చితంగాండి. మరి మనం నిజంగా మీరన్నట్టు మనకున్న అనుభవాన్ని అక్కడ క్యాష్ చేసాం. అబ్బా! దానికి గుండె ధైర్యం గావాలి గురుగారు. అంటే ఆ! ఇంత అనుభవం ఉంది. ఎవరైనా బావుండాలి, సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ ఇంకేదో చెయ్యాలి, సినిమాకి ఏదో చెయ్యాలి అన్న పట్టుదల ఉంది జూడండి. ఇప్పుడు గూడా మీరు సినిమా తీస్తున్నారు అంటే అంటే గ్రేట్ లేదండి. అసలు. మనిషికి ఆహ్, ఎండింగ్ అంటే ఒకటి కన్ను తెరిస్తే జననం. హ్మ్. కన్ను మూస్తే మరణం. హ్మ్. రెప్పపాటు కదా ఈ పయనం. ఈ జర్నీ అంతా జస్ట్ కన్ను మూసి తెరిచేలోపు అయిపోయింది. ఊపిరున్నంత సేపు మనిషి. ఊపిరాగిపోతే శవం. తర్వాత శవం. ఏమి లేదండి. అంటే కాతే అలా అని ఖాళీ కూర్చోవద్దు. హ్మ్. ట్రై చేయండి. ప్రయత్నిస్తూ ఉండాలి. చేస్తా ఉండండి. చేస్తా ఉండండి. ఎందుకు సార్ అన్నం ఉందిగా ఫుల్‌గా తింటున్నా 3 పూట్ల ఆరోగ్యం పాడైపోద్ది. షుగర్‌లు, బీపీలు వచ్చేస్తాయి. హ్మ్. పని చేస్తా ఉండండి. కీప్ వర్కింగ్, కీప్ వర్కింగ్. ఇప్పుడు హ్మ్. మన కెమెరా ఉన్నారు. నేను ఇక్కడేనా? నేను పెద్ద సినిమాలు చేయాలా? అంటే సరదాగా చెప్తున్నా సార్ మీరేమనుకోవద్దు. నేను పెద్ద సినిమాలు చేయలేనా?
చేయగలరు. మీలో పట్టుదల రాలేదు ఇంకా. హ్మ్. బొడ్డు దగ్గర నుంచి అనుకోండి. తెల్లారి 4 గంటలు లేవండి. నా క్రమశిక్షణ చెప్తున్నా. మీకు ఇవ్ దైవభక్తి గూడా ఎక్కువ అని విన్నాను. చాలా హ్మ్. ఎక్కువ కాదండి. దేవుడితోటే తెల్లారట్ల 4-6 దాకా ఉంటా. ముందు నుంచే ఉండేదా? సినిమా కష్టాల తర్వాత అది నమ్మకం లేదండి. మొదలైందా? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా డబ్బులు లేనప్పుడు బెల్లం ముక్కే పెట్టేవాడిని. పువ్వులేసేవాడిని కదా దేవుడికి. నా దగ్గర లేవప్పుడు. హ్మ్. పువ్వులు కొనడానికి డబ్బులొచ్చినాయి. పువ్వులు, కొబ్బరికాయ. ఆ తర్వాత పువ్వులు, కొబ్బరికాయ, అరటిపండు. బాగా నమ్ముతారు. అంటే బాగా నమ్మడం కాదు. పూజకో విధానం ఉందండి. హ్మ్. ఇప్పుడు మీరొచ్చారు. ఒక మనిషిని లోపల నమ్మంటే ఎలా అంటాం? మీరు నేను రాగానే రండి, రండి, రండి అన్నారు కదా! అలాగా దేవుడు పూజకి విధానం తెలియాలండి. హ్మ్. స్టార్టింగ్ ఒక పూజ మండపం దగ్గర కూర్చున్నామంటే గంట పట్టుకుని ఫస్ట్ ఆఘమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాంకురు గంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనాం ఇది ఘంటానాదం కృత్వా అని ప్రారంభించాలి. గంట కొడతాం స్వామి రండి. వచ్చాడు, కూర్చున్నాడు. వచ్చారు కదా స్వామి, ఓకే స్వామి కూర్చోండి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షి ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణా ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వమంత్రే కలియుగే ప్రథంబాదే జంబూదీపవర్తర్ష భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యరసి కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే అని చెప్పి మొదలు పెడితే అంటే పూజా విధానం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తెలియదండి. మంత్రపుష్పం అంటే తెలియదు. గుడికి వెళ్తూ ఉంటే కొన్ని బాధేస్తుంది ఒక్కోసారి. ఒక మంత్రపుష్పం చెప్తాం కదా మామూలుగా, అంటే పూజ మన కోరికని ఒక అక్షంతలు చేతితో పట్టుకుని ఇలా మన హృదయంతో పెట్టుకుని మంత్రపుష్పం చెప్పరా అంటే పంతులు గారికి రావట్లేదు. అంటే కొంతమంది, అంటే అందరిని చెప్పను నేను, మంత్రపుష్పం చెప్పలేకపోతున్నాడు. అది ఎంత బాధాకరం. తీర్థం ఇస్తాడు, మంత్రం చెప్పడు. అకాలముచ్చహరణం సర్వ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ మహాలక్ష్మీ పాదోదకం పావనం ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పి చక్కగా అలా తీసుకుని తలకు రాసుకోకూడదు. ఇలాగ అవన్నీ రాసేసుకుంటారు. అంటే పాదోదకం పావన శుభం లోపల తీసుకోమనే కదా దాని అర్థం. మళ్ళీ దీపం వెలిగించాలంటే ఎందుకు గురుగారు ఇలా ఎందుకు అనాలి? అంటే మన ఆత్మ, మన లోపల నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఆయన పాదాలను మళ్ళీ కింద పంపేసి తలకు రాసుకుని లోపల ఉన్నవాడికే మళ్ళీ కృష్ణార్పణ వస్తుంది. అంటే కొన్ని తెలియట్లేదు. అంటే మనం అంటారు కదా, అరే హిందూ సాంప్రదాయం ఇదవుతుంది అదవుతుంది, ఎందుకు మీరు చేయండి. మా మదర్ నాకు నేర్పారు చిన్నప్పటి నుంచి. మేము బ్రాహ్మణం కాదు. నీచు తింటాం, చికెన్ తింటాం, అన్నీ తింటాం. మేము బ్రాహ్మణం కాదు. అస్సలు అబ్బే అంటే ఈవెన్ మా పిల్లలకు కూడా నేర్పేసానండి అందరికి. అసలు అంటే ఇప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే శృతి కలిపి మంత్రం కానీ పాట కానీ పాడితే డైరెక్ట్గా హోజోన్ పొర చింపుకొని వినపడుతుంది. అది మీరు ఏలేనానంటే నేను శివుడు అంట. మనకి అది అంటారు కదా, రొమ్ములు అంటే గూస్ బంప్స్ అంటారు, రోమాలు నెక్కిపుడుచుకుంటారు. నాభి నుంచి బయటకు అనగలిగితే ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ కండ రుద్రాయ సూర రుద్రాయ వీర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అధల రుద్రాయ విధల రుద్రాయ సుతల రుద్రాయ మహతల రుద్రాయ భజతల రుద్రాయ తలతల రుద్రాయ పాతాళ రుద్రాయ ఓం నమ శివాయ. ఇది మా పూజా విధానం. మార్నింగ్ అంటే పొద్దున్న చేసుకుని ఓం నమ శివాయ అంటే ఎందుకు చెయ్యాలి? అది కూడా ఉండొచ్చు కదా, ఎందుకు చేయాలి? అంత కొబ్బరికాయ కొట్టి తెల్లారి 4 లేచి ఎందుకు చేయాలి? ఇది ఒక క్రమశిక్షణ అనుకోండి. అది చేసినప్పుడు మీలో ఏమైనా చేంజెస్ ఉంటాయి? ఖచ్చితంగా అండి. అంటే నేను చెప్తాను కదా, 3 రూపాయలు లేకుండా వచ్చి 3 కోట్లు సినిమా చేయడం, ఇంత జర్నీ జీవితంలో. అంటే 3 కోట్లు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే, ఇంతకాలం బతకాలంటే మనిషికి ఒక ఇంత కావాలి కదా, ఎంతో కొంత. ఇన్ని సంవత్సరాలు పిల్లల చదువులు, మన కారులు, మనం బతకాలి, మనం చూడాలి, మనం తినాలి, అంటే మనం సినిమా చూడాలి, ఇవన్నీ వెళ్ళాలంటే సరే అవన్నీ కూడా పక్కన పెట్టండి. అవి పోనీ నేను సంపాదించుకున్నా గాలి ఉన్నంతసేపే కదా, లేకపోతే టింక్ బడేల్ ఏం లేదు. అంటే ఎందుకు నమ్మాలంటే నువ్వు నాకు మీరే ఉన్నారు. శివుడు అందమైన రూపం ఇచ్చాడు, చక్కటి కళ్ళు ఇచ్చాడు, చక్కటి ముక్కు ఇచ్చాడు, మంచిగా మాట్లాడగలుగుతున్నారు, కాలు చెయ్యి బాగుంది,
మరి రోజు ఆయనకి ధన్యవాదాలు చెప్పొద్దా? మీ కళ్ళ ముందే కాళ్ళు లేనోడు ఉన్నాడు, కళ్ళు లేనోడు ఉన్నాడు. చాలామంది చూస్తుంటారు కదా రోడ్డు మీద అక్కడక్కడ. మరి వాళ్ళకి ఎందుకు లేదు, మీకు ఎందుకు ఇచ్చాడు? మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మంచి చెడ్డ, వాడి కర్మ అది. వాడికి ఆ కర్మకి అది పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు, అంతే. మన కర్మ సిద్ధాంతం ఏంటంటే నువ్వు తప్పు చేస్తే నువ్వు శిక్ష అనుభవించాలి. అది ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా. నెక్స్ట్ జన్మ అది జన్మ కర్మ అది ఉంది. ఇప్పుడు ఇల్లు తిరిగి వచ్చేస్తుందండి. పూర్వం జన్మ తిరిగి వచ్చేది. ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఒకటి బాధ పెట్టాడు, మీరు ఏమైనా ఇంటికి వెళ్ళి కూర్చుని ఆ తెల్లారట్లు నేను చెప్పినట్టు వేసి అలా బొడ్డు నాభి మనకి క్షేత్రం అండి, ఇక్కడ నుంచి ఏదన్నా నరాలన్నీ అంటే అమ్మకి మనకి ఉండే లింక్ కూడా అదే. అంతే కదా. అక్కడ అలా చేపెట్టిన స్వామి నేను ఇలా అన్నాను, బాధపడ్డా, నన్ను చాలా బాధ పెట్టాడు. నేను అనేమన్ను, నువ్వే చూసుకో అని వదిలేయండి, మీ కళ్ళ ముందే రిజల్ట్ కనపడుతుంది. నాకు అనిపించింది అలాగా, నేను చూసా. ఇంకోటి నాకు ఇది కావాలి శివయ్య, నాకు ఇది కావాలి. నేను ఇప్పుడు